లింగాల కృష్ణ మాదిగ మరియు జంగపల్లి సాయిలు ఆధ్వర్యంలో దౌలతాబాద్ మండల పరిధిలోని షేరిపల్లి గ్రామంలో ఇన్ఛార్జ్ మరియు కమిటీని ఎన్నుకున్నారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షులు లింగాల కృష్ణ మాదిగ మరియు జిల్లా ఉపాధ్యక్షులు జంగపల్లి సాయిలు ఆధ్వర్యంలో దౌలతాబాద్ మండల పరిధిలోని షేరిపల్లి గ్రామంలో మండల ఇన్ఛార్జ్ మరియు గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లింగాల కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ శాఖకు 15,000 కోట్ల రూపాయలు కేటాయించాలన్నారు. లీడ్ క్యాంప్ భూములను లీజుల పేరు మీద ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం మానుకోవాలని, తక్షణమే లీడ్ క్యాప్ సంస్థకు 10,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ నియమించి ఉత్పత్తి జరిగేలా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిద్దిని రాజమల్లయ్య మాదిగ మరియు బొంబాయి వెంకట్ మాదిగ మరియు గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరి జైబీ మరి మాదిగ బిడ్డలందరికీ నమస్కారం. ఉప సర్పంచ్ గారికి, ఈ చేరుపల్లి బందారం మాదిగలందరికీ నా యొక్క నమస్కారం. మరి మా బిడ్డలు ఎందుకంటే చాలా వెనుకబడి ఉన్నది, ఆ భూములు లేక, ఎస్సీ కార్పొరేషన్లో ఉన్న పిల్లలకి జాబులు లేక మరి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మాకు జాబులు కావాలి, మరి 2 ఎకరాల భూమి కావాలి, మరి లవన్ పట్టాలు కావాలి. మరి అనేక మందికి చదువుకొని ఉన్నారు, వాళ్ళకి జాబులు లేవు, నిరుపేదలై ఉన్నారు. మరి వాళ్ళకు కూడా కొంచెం మీరు అవగాహన కల్పించాలని కోరుతున్నాను. మరి మా జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, మరి నాతో పాటు వచ్చిన ఈ మాదిగలందరికీ జై భీమ్, నమస్కారం. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లో నిధులు లేక ఏదైనా లోన్ పెట్టుకుందామంటే అసలు లోన్లే వచ్చే పరిస్థితుల్లో లేదు. అలాంటి పరిస్థితుల్లో మంత్రి గారిని అలాగే ముఖ్యమంత్రి గారులను కలిసి మా రాష్ట్ర నాయకత్వం ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్కి 10,000 కోట్లు కేటాయించి మా మాదిగ బిడ్డలను ఆదుకోవాల్సిందిగా కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రామంలో అసైన్మెంట్ భూములు ఎక్కడో ఒక దగ్గర పనికి రాకుండా వృధా ఉన్న భూములను గవర్నమెంట్ గుర్తించి మా దళిత కుటుంబాలకు 3 ఎకరాలు, కనీసం 3 ఎకరాల భూమిని నిరుపేద కుటుంబాలకు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంతో మైత్రిగా అవసరం అనుకుంటే కొట్లాడకైనా సిద్ధంగా ఉండి మా మాదిగ జాతికి మేలు జరిగే విధంగా అన్ని విధాలకు కృషి చేస్తామని, అలాగే జిల్లా సమావేశంలో కానీ, జిల్లా కమిటీ కానీ, ఈ గ్రామ కమిటీకి ఎల్లవేళలా సహాయ సహకారాలతో ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మాదిగ బిడ్డల మీద దాడులు కానీ ఏదన్నా లాక్కొని ఎవరినన్నా ఇబ్బంది పెడితే 100%గా జిల్లా కమిటీ ముందుండి ఆ సమస్యను పరిష్కరించేంత వరకు వదిలిపెట్టబోమని అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిరుపేద కుటుంబాలైన ఎవరైనా మహిళలకు పింఛన్లు రాకున్నా, ఏదైనా గృహలక్ష్మి రాకున్నా మా ముందుకు తీసుకొస్తే ఆ సమస్యను ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి కానీ, మంత్రికి కానీ తెలియజేసి ఆ శాంక్షన్ చేయించే బాధ్యత జిల్లా కమిటీ తీసుకుంటుందని మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ఈ సమావేశానికి ఎంతో కృషి చేసి ఈ పక్కనే ఉన్న గ్రామం నుంచి అసలు ఈ మండల్లో కమిటీ అనేది కొంచెం వెనక ముందు అయింది. అలాంటిది శ్రద్ధ తీసుకొని ఈరోజు కమిటీకి వేయడానికి కారణమైన మన జిల్లా ఉపాధ్యక్షుడు సాయిల్ గారికి అభినందిస్తూ, అలాగే మా అందరినీ ఏకతాటి మీకు తీసుకొచ్చి ఈరోజు ఈ గ్రామంలో కమిటీ వేయడానికి పునాది వేసిన సాయిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా, ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే ఈ దౌలతాబాద్ మండలంలో ప్రతి గ్రామాన తిరిగి గ్రామ కమిటీలు, అలాగే మండల కమిటీ యాక్టివేషన్గా పనిచేయడం కోసం కృషి చేయాల్సిందిగా సాయిల్ గారిని కోరుకుంటూ ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నాతో సహా మా రాష్ట్ర కార్యదర్శి గారు సిద్దిని రాజమల్లయ్య గారు, అలాగే రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంబాయి వెంకన్న మాదిగ గారు, మా జిల్లా ఉపాధ్యక్షుడు సాయిలన్న గారు జంగపల్లి సాయిల్ గారు రావడం చాలా సంతోషంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మాదిగ జాతి బిడ్డలకు, ఈ గ్రామ కమిటీ అలాగే గ్రామ సభ్యులందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగ, జై. అలాగే ఉప సర్పంచ్ గారు ఎంతో మాకు సహకారాలు అందించినందుకు, అన్న పేరు రాములు, ఈ మేడిపాపన్న నాయకత్వంలో మేమందరంతో సహా మాకు కూడా ఏ క్యాస్ట్ అయినా సరే, మైనార్టీ, బీసీ, అంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరం ఒకటే కాబట్టి కష్ట సుఖాల్లో మాకు తోడుగా ఉండవలసిందిగా ఈ గ్రామంలో మీ ఉప సర్పంచ్ గారిని కోరుకుంటూ, అలాగే సర్పంచ్ గారు కూడా
మా జాతి కోసం ఎంతో కృషి చేసి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఈ గ్రామంలో మా జాతి బిడ్డలకు అందజేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై మాదిగ. ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండల కేంద్రంగా ఉన్నటువంటి షేరుపల్లి బందారంలో 30 సంవత్సరాల మాదిగ జాతి విముక్తి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాట చేసినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జెండావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శిగా నేను, నాతోటి జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంబాయి వెంకన్న, జిల్లా అధ్యక్షుడు లింగాల కృష్ణ, మా ఉపాధ్యక్షులు సాయిలన్న, ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా షేరుపల్లి బందారం మాదిగలందరికీ ఈ జెండావిష్కరణ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.